దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితం శ్రమలు, నిందలు, అవమానాలు ఏదో పెద్ద పెద్దవి వచ్చేసి అని చాలా కంగారు పడిపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆదిమ సంఘం ప్రారంభించినప్పటి నుంచే శ్రమలు ఉన్నాయి సంఘానికి. క్రైస్తవులు అనిపించబడినటువంటి వారందరికీ కూడా ఆదిమ సంఘం ప్రారంభం నుంచే శ్రమలు ఉన్నాయి. హతసాక్షి ఈరోజు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. స్టెఫను ప్రారంభం నుంచి, స్టెఫను దగ్గర నుంచి ఇవాళకి కూడా హతసాక్షులు మనకు తెలిసినవి కొన్ని జరుగుతున్నాయి, తెలియకుండా ఎన్నో. అంటే క్రైస్తవుడి జీవితానికి కృప ఎంత ప్రాముఖ్యమో శ్రమ కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా మారుస్తుంది. హతసాక్షి అనేటువంటి పదం చాలా పెద్దది, అంత దూరం మనం వెళ్ళొద్దు. కానీ శ్రమ రావాలి, కృపను పొందుకోవాలి, దేవునికి దగ్గరగా మార్చబడాలి, అభిషేకాన్ని అనుభవించాలి. శ్రమ వచ్చింది, నింద వచ్చిందని పదే పదే దాని గురించి మాట్లాడుకోవడం కంటే కూడా శ్రమలోనైనా నిన్ను విడవని కృప నాకు అప్పగించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఎంత ధన్యతో. కాబట్టి శ్రమ వైపు చూడకుండా, ఎవరో శ్రమ పడ్డారు అనుకోకుండా, శ్రమ వైపు కాకుండా దేవుని వైపు చూడండి. కష్టకాలాల నుండి విడిపించగలిగిన దేవుని వైపు చూడండి. శ్రమల బారు నుండి తప్పించగలిగిన దేవుని వైపు చూడండి. మహిమగల దేవుని కార్యాలు అనుభవించండి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమె